తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాదాపు 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ అమ్మే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు ఆ యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థుల అవసరాల కోసము, వారి పరిశోధనల కోసము, వారి భవిష్యత్తుకై ఈరోజు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ నేడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు యూనివర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూములకు సంబంధించి ఈ భూముల అమ్మకాన్ని ప్రక్రియను వెంటనే ఆపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కానీ నేడు మీరు అధికారంలోకి వచ్చి మీరు అదే భూములను అమ్మే ప్రయత్నం చేస్తారంటే మీరు ఆనాడు మాట్లాడిన మాటలకి నేడు చేస్తున్నటువంటి చేతులకి ఎటువంటి పొందడం లేదు. కాబట్టి మీరు పదే పదే చెప్తా ఉన్నారు, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువకు లోబడి రాజ్యాంగబద్ధంగా మా పాలన కొనసాగిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మీరు ఈరోజు యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములను ఎందుకు అక్రమంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అక్రమంగా అమ్మే ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ యొక్క భూమి పైన వాటిపైన జేసీబీలతోటి పోలీస్ యంత్రాంగంతో దాన్ని చదును చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న విద్యార్థులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు శాంతియుతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు ఇష్టానుసారమైన వారిపై దాడి చేసి ఇవన్నీ వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. కొంతమంది విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టి రిమాండ్ పంపించిన పరిస్థితి కనపడుతోంది. అంటే మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిన మాటలో నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకి ఈ చేతులకు పొందలేదు. కాబట్టి మీరు అంటే కేవలం అధికారం రావడం కోసం విద్యార్థి లోకాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిర్రు. అదే విద్యార్థి లోకాన్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం మీరు చేస్తారు. కాబట్టి తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి ఏ అమ్మకం ప్రక్రియ ఉందో దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయంగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను చేతులు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్సియు భూములు కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విశాలమైనటువంటి స్థలం ఉండడం వల్ల భవిష్యత్తులో ఆ యొక్క యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు, మంచి ఉన్నతమైన నాణ్యమైనటువంటి విద్య ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి ఒక ఆదర్శంగా సువిశాలమైనటువంటి స్థలం ఉన్న నేపథ్యంలో భవిష్యత్ విద్య అవసరాల కోసం స్థలం ఉండాలి అని తప్ప ఇలా స్థలాన్ని ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్ గా ఇలా ఉన్నత విద్యను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్య సంపించిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ ఆదాయం లేదని ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే కేవలం యూనివర్సిటీ భూములనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఇలా అమ్మే ప్రయత్నం చేయడాన్ని మానుకోవాలి. ఇలా యూనివర్సిటీ విద్యార్థులు తమ భూములను కాపాడడం కోసం ధర్నాలు చేస్తే ఇలా ఇష్టానుసారంగా వాళ్ళని బెదిరించి దౌర్జన్యం చేసి విద్యార్థులపై దాడులు చేయడం, పోలీసులతోటి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు. ఇలా దేశంలో మోడీ ప్రభుత్వం బుల్డోజర్ల పాలన దేశమంతా తీసుకొస్తా ఉంటే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలా బుల్డోజర్లతో, జేసీబీలతో ఇలా యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యార్థులు ఉండేటువంటి యూనివర్సిటీలో ఇలా 100,000 మంది పోలీసులతో పహార పెట్టించి ఇలా భూములను చదువు చేయడం అంటే సిగ్గుచేటు. ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 15 నెలలు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా విద్యాశాఖ పెట్టుకుంది యూనివర్సిటీ భూములు అమ్మడానికి. ఇలా హైదరాబాద్ నగరం నడిపోతున్నా 400 ఎకరాల భూమి అమ్ముతున్నారు. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల భూము అమ్మకు అనడానికి నమ్మకం ఏందని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మాయి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీలో పహారా కాస్తున్న పోలీసులు వెనక్కి రప్పించి ఆ యూనివర్సిటీలో విద్యా ప్రమాణం పెరుగుదల క్యాంపస్ వాతావరణం ఉండేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వెంటనే భూముల అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మొండిపడితో పోతే తప్పకుండా విద్యార్థుల ఆగ్రహానికి గత ప్రభుత్వాలు ఏ విధంగా కాలపర్మలు కలిసాయో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దేశంలో అన్ని విద్యార్థులను ఏకం చేస్తాం. అందరు విద్యార్థులతో సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకునేంత వరకు కూడా వాళ్ళకి ఏఐఎస్ఎఫ్ అంటా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.